జగన్మోహన్ రెడ్డి గారికి గ్రామీణ ప్రాంతాల్లో చాలా చాలా తిరుగులేని పట్టుంది అని, జగన్ గారి ఓటు బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లోనే మరింత బలోపేతమైంది అని, జగన్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఏదైనా టీవీ స్టూడియోలో కూర్చొని రీసౌండ్ ఇస్తూ ఉంటే జగన్ అనుకూల ఓటు బ్యాంకు అంతకు మించి ఉన్నా కూడా బట్ అది సౌండ్ చేయని ఓటు బ్యాంకు అని రకరకాలుగా మనం కొన్నిసార్లు వింటూనే ఉంటాం. అండ్ పైపెచ్చు అంటే అవ్వలు తాతలు అంటే ముసలి వాళ్ళల్లో జగన్ గారికి చాలా మంచి పట్టు ఉంది అన్నది ఓపెన్ సీక్రెటే. ఏ స్థాయిలో వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు కనెక్ట్ అయ్యారు అని చెప్పడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపులే. తాజాగా నిన్న పొంగనూరులో ఒక మాక్ పోలింగ్ నిర్వహించారు తహసీల్దార్ ఆఫీస్లో. ఆర్ఓ తహసీల్దార్ వీళ్ళందరూ అంటే పోలింగ్ మీద అవగాహన కల్పించడం కోసం. సో కొందరిని పిలిచి ఇది పోలింగు ఈ విధంగా మీకు నచ్చిన ఓటు వేయాలి, మీకు నచ్చిన పార్టీకి వేసుకోవాలని చెప్పి అందులో కొన్ని డమ్మీ సింబల్స్ ఉంటాయి కదా, ఆ డమ్మీ సింబల్స్ను చూపించారు. ఈ క్రమంలో ఒక అవ్వ వచ్చి, చాలా ఏజ్డ్ ఒక అవ్వ వచ్చి, పేరుగా రాశారు గౌరమ్మ, ఒక అవ్వ వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు ఎక్కడుంది, జగన్ గారి ఫ్యాన్ గుర్తు లేకుండా మీరు ఓటేయమని చెప్పి ఎట్లా అడుగుతారు, నేను ఓటేయను ఏమేను, మీరు జగన్ గుర్తు ఎందుకు పెట్టలేదని చెప్పి వాళ్ళతో గొడవ పడుతూ ఉంది. అయితే పాపం వాళ్ళు నవ్వుకొని, అంటే అవగాహన లేదు కదా తనకి, అంటే ఇది నిజంగానే పోలింగ్ ఇట్లనే వెయ్యాలేమో, మరి ఇక్కడ జగన్ గుర్తులే కదా, ఫ్యాన్ గుర్తు లేదు కదా, మరి ఫ్యాన్ గుర్తు లేకుండా నేను ఎందుకు ఓటేస్తాను అని చెప్పి అప్పుడు వాళ్ళు నవ్వి, అలా కాదు ఇంకా మా అక్క పోలింగ్ గురించి ఆమెకు అర్థమయ్యేటట్లు చెప్పారు. నువ్వు ఫైనల్గా ఓటేసేటప్పుడు ఈ సింబల్ ఉంటుందిలే, నువ్వేమి కోపానికి రాకవ్వా, అదిగో ఇట్లా ఇక్కడ సింబల్ అని ఇక్కడ సింబల్ అంటే ఇవంతా డమ్మీ సింబల్, నీకు అర్థమయ్యాకి ఎక్కడ నొక్కాలి, బటన్ ఎట్లా నొక్కాలి అని అర్థం అవ్వడం కోసం అని చెప్పే ఈ ఏమంటారు పోలింగ్ అనేది నిర్వహిస్తున్నాం, ఇది ఒత్తుత్తిది అని చెప్పి అర్థమయ్యేటట్లు చెప్తే అట్లనా అని చెప్పి వినేసిపోయారట. అంటే జగన్ గుర్తు లేదని చెప్పి నేను ఓటే వేయనని చెప్పి వెళ్ళిపోతున్నా అక్కడ ఉన్నది ఆమె కొట్లాడుతూ. ఈ స్థాయిలో డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల ఓటు బ్యాంక్ ఎంతైనా ఉండనియండి, అదైతే చాలా బలోపేతమైంది మరింతగా ఈ 5 సంవత్సరాల్లో. అయితే ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కావచ్చు, కరెక్ట్గా 1వ తేదీ వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కావచ్చు, చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు పెంచుకుంటూ పోయి 3,000 రూపాయలకు తీసుకొని రావడం కావచ్చు. నేను చాలాసార్లు చెప్పాను, కేవలం పింఛన్ వస్తుంది అని చెప్పి వాళ్ళకు ఒక ముద్ద కూడి పెట్టే కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు. ఇది అంటే మనం అంగీకరించకపోయినా భయంకరమైన నిజం. అందరినీ ఏమీ ఒకే ఘాటిన కట్టలేం, బట్ దానికోసం వాళ్ళకి అవసరమైతే ఒక మాత్ర కొనుక్కొని ఇచ్చేవాళ్ళు, సో పెట్టుకొని ఒక పూట తిండి అంటే ఒక ముద్ద తిండి పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగా ఇస్తున్నటువంటి పింఛను, ఇంటి దగ్గరికి తెచ్చి ఇస్తున్నటువంటి పింఛను, 3,000 రూపాయల వరకు ఇస్తున్నటువంటి పింఛను, దానివల్లనే మన నెల అవసరాలు తీరుతున్నాయి, దానివల్లనే నా కూతురు కొడుకు మీద నేను భారం కాకుండా జీవనం సాగిస్తున్నాను అని వాళ్ళకి తెలుసు పెద్దోళ్ళకి. అందుకని చెప్పే పాపం ఈ స్థాయిలో కనెక్ట్ అయ్యి చివరికి మాక్ పోలింగ్లో కూడా ఫ్యాన్ సింబల్ లేదని వాళ్ళతో కొట్లాడి వెళ్ళిపోయే అంత తెలియదు కదా పాపం, అంత ఎమోషన్ డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారితో కనెక్ట్ అయి ఉంది. బహుశా ఇటువంటివి దృష్టిలో పెట్టుకునే కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పదే అనొచ్చు, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలతో ఎంతమంది తోడేళ్ల గుంపు కలిసి వచ్చినా నా వైపు సామాన్య జనం ఉన్నారు, నా వైపు ఏమంటారు ఈ ఓటర్లు ప్రేమ ఆప్యాయతలు కురిపించే ఈ ఓటర్లు జనం నా వైపు ఉన్నారు అని పదే జగన్ గారు చెప్పేది ఇటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే కావచ్చు నా సైన్యం వీళ్ళేనని. సో నిజంగానే ఈ ఓటు బ్యాంక్ అంతా కనుక ఇంతే బలోపేతమై ఇదంతా కనుక జగన్కి ఇలానే నిలబడగలిగితే, ఇలా కనెక్ట్ అయిన వాళ్ళందరూ అటువైపు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా సీఎం గారు అన్నట్లు ప్రయోజనం ఉండకపోవచ్చేమో.